హలో గైస్, వెల్కమ్ టు మాస్టర్ క్రికెట్ ప్రిడిక్షన్స్. గైస్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ప్రతిరోజు ఫ్రీగా ఐపీఎల్ ప్రిడిక్షన్ చెప్తాము. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే గైస్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. విధ్వంసకర్ బ్యాటింగ్తో పరుగుల సునామీ సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సులు బాదిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఫీటును సాధించింది. ఈ మ్యాచ్లో 25 రన్స్ తేడాతో గెలిచిన సన్ రైజర్స్ టోర్నీలో 4వ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లో 3 వికెట్స్ 287 రన్స్తో భారీ స్కోర్ చేసింది. అండ్ ట్రావిస్ హెడ్ 41 బాల్స్లో 102 రన్స్, అందులో 9 ఫోర్స్ అండ్ 8 సిక్సెస్తో చెలరేగాడు. హెన్రిచ్ క్లాసన్ 31 బాల్స్లో 67 రన్స్, అందులో 2 ఫోర్స్ 7 సిక్సెస్తో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. అనంతరం లక్ష్యం కోసం పోరాడిన ఆర్సీబీ 20 ఓవర్స్లో 7 వికెట్స్ 262 రన్స్ చేసి ఓటమి పాలైంది. ఇందులో దినేష్ కార్తిక్ 35 బాల్స్లో 83 స్కోర్, అందులో 5 ఫోర్స్ 7 సిక్సెస్. అండ్ డూప్లెసిస్ 28 బాల్స్లో 62 రన్స్, అందులో 7 ఫోర్స్ 4 సిక్సెస్తో హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 22 సిక్సెస్ బాదింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క ఇన్నింగ్స్లో ఇన్ని సిక్స్లు నమోదవడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఆర్సీబీ పేరిట ఉన్న రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ అధిగమించింది. 2013లో పూణే వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 21 సిక్స్లు బాదింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇదే రికార్డులుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ అధిగమించింది. ఓకే గైస్, మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.